తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ కాలేజీలకు ప్రభుత్వం బకాయి పడ్డ ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కాలేజీలు బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ బంద్ నిన్నటి నుంచి ప్రారంభం కాగా ఇవాళ రెండో రోజు కూడా దాదాపు 2000కు పైగా ప్రైవేట్ డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ కాలేజీలు బంద్లో పాల్గొన్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కోట్ల రూపాయలు నిలిచిపోయాయని, దీంతో విద్యా సంస్థలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు. అంబేద్కర్, ఇందిరాగాంధీ విగ్రహాల వద్ద కాలేజీ ప్రతినిధులు, అధ్యాపకులు, విద్యార్థులు కలిసి వినతి పత్రాలు సమర్పించి నిరసన తెలిపారు. ఇదిలా ఉంటే బీసీ విద్యార్థి సంఘాలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విషయంలో ప్రైవేట్ కాలేజీల ఉద్యమానికి మద్దతు ప్రకటించి విద్యామండలి ముట్టడికి పిలుపిచ్చారు. ప్రభుత్వం తక్షణమే బకాయిలు విడుదల చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఆలస్యం కారణంగా విద్యార్థులు, కాలేజీలు రెండు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విద్యా సంస్థల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభిస్తామని విద్యార్థి సంఘాలు కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ఇక ప్రైవేట్ కాలేజీల బంద్ నేపథ్యంలో పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. గుడ్ మార్నింగ్ ఉషా. గుడ్ మార్నింగ్ శాలిని. ఇప్పటికే చూసుకున్నట్టయితే ప్రభుత్వ కళాశాలలకి సంబంధించి బందులు అయితే కొనసాగుతున్నాయి. ప్రభుత్వ కాలేజీలో అమలు పరుస్తున్నటువంటి ఫీజుకి సంబంధించి కావచ్చు, అలాగే ఇతరత్ర ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ప్రభుత్వంలో తెలంగాణ రెండో రోజు ప్రైవేట్ కాలేజీల బంద్, ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ బకాయిలకి సంబంధించి దాన్ని ఖచ్చితంగా విడుదల చేయాలని ఇప్పటికే ఎన్ఎస్యుఐ సభ్యులు కావచ్చు, స్టూడెంట్ ఫెడరేషన్ కి సంబంధించినటువంటి అన్ని వింగ్స్ కావచ్చు, దాదాపు 2000కు పైగా బంద్లో డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ కళాశాలలు పాల్గొన్నాయి. పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. మొత్తం ప్రభుత్వాన్ని ఇప్పటికే కళాశాలలకి సంబంధించినటువంటి యాజమాన్యాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సంప్రదిస్తున్నప్పటికీ 2.5 ఏళ్లు గడుస్తున్న కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇప్పటి వరకు కూడా విద్యార్థులకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ కి సంబంధించి ఎలాంటి సమాచారము లేకపోవడము, దీంతో ఏదైతే పేద మధ్యతరగతి విద్యార్థులకి ఈ ఫీజు రీయింబర్స్మెంట్ కి సంబంధించి చాలా వరకు కూడా ఆర్థిక ఇబ్బందులకు లోనవుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చదువు మీద ఫోకస్ చేయలేకపోతున్నారు. ఇందులో భాగంగా ఫీజు రీయింబర్స్మెంట్ కి సంబంధించి వెంటనే ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వం స్పందించి వెంటనే రీయింబర్స్మెంట్ కి సంబంధించినటువంటి నిధులను సమకూర్చాలి అన్న కోణంలో మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క చోట కూడా కళాశాలలకి సంబంధించినటువంటి దాదాపు 2000 మందికి పైగా బంద్లో పాల్గొంటున్నారు. ఇందులో డిగ్రీ, అలాగే ఇంజనీరింగ్, పీజీ కళాశాలలకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మొత్తం మీద బంద్కి సంబంధించి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఇంతవరకు కూడా దీనికి సంబంధించి స్పందించడం లేదు. విద్యార్థులు ఓవైపు బంద్లో సమైక్యంగా పాల్గొంటున్నారు. అటు ఓయూ దగ్గర నుంచి ప్రతి ఒక్క చోట కూడా ప్రైవేటు, గవర్నమెంట్ కళాశాలలకు సంబంధించినటువంటి విద్యార్థులు అందరూ కూడా ఇందులో బంద్లో పాల్గొంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది శాలిని. అయితే ఉషా, మరి గవర్నమెంట్ ముందే చెప్పింది కదా ఈ ప్రైవేట్ కాలేజీలు బంద్ నిర్వహిస్తామన్నప్పుడు దసరా వరకు పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి ఇస్తామని చెప్పింది. మరి ఇప్పటివరకు ఎందుకని ప్రభుత్వము బకాయిలు ఇవ్వకుండా మౌనం వహిస్తుంది? మరి ఇవాళ రెండో రోజు ప్రైవేట్ కాలేజీలు బంద్ ఉన్నాయి, మరోవైపు ఎగ్జామ్స్ కూడా నిర్వహించమని చెప్తూ ఉన్నాయి. మరి దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదా?
ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే విద్యాశాఖ మంత్రి ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎలాంటి సమాచారము ఇవ్వడం లేదు. సర్కార్ అసలు ఏం చేస్తుంది, సర్కార్ ప్లాన్ ఏంటి అన్న కోణంలో విద్యార్థులు కూడా తలలు పట్టుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాష్ట్రంలో దాదాపు 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్లకు సంబంధించి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల బంధులకు పిలుపునిచ్చే నిన్నటి నుంచి కూడా దీపావళి నాటికి ప్రభుత్వం 600 కోట్లు ఇస్తామని భరోసా ఇచ్చినప్పటికీ ప్రభుత్వ హామీ నిలబెట్టలేకపోవడము, అలాగే ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆందోళన బాటపడ్డాయి. కాలేజీలు నడపలేకపోతున్నాము, ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ఆవేదన వ్యక్తం చేస్తుంది. ప్రభుత్వం చర్చలకు పిలిస్తే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా ఈ సందర్భంగా వారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే సమయంలో తక్షణ బకాయిలు 50% చెల్లించాలని డిమాండ్ చేసింది. బంద్ ప్రకటన నేపథ్యంలో ప్రభుత్వం దాదాపు 1,200 కోట్లకు టోకెన్లు ఇచ్చి కేవలం 300 కోట్లు అందించిందని మాత్రమే వారు చెప్తున్నారు. మొత్తం మీద తెలంగాణలో ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల నిరవధిక బంద్ ఏదైతే ఉందో ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఇంజనీరింగ్ కి సంబంధించి కావచ్చు, డిగ్రీకి సంబంధించి కావచ్చు, ఫార్మా, మేనేజింగ్, బీఈడి, వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి కావచ్చు, మొత్తం కూడా అందరూ కూడా బంద్కు పిలుపునిచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. విద్యార్థి సమాఖ్య పిలుపుతో మొత్తం కూడా ఇందులో కాలేజీలు మూతపడుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం అమలు చేయాలి, లేని పక్షంలో ఇది ఇంకా ఉధృతం చేస్తామన్న కోణంలో కూడా చెప్పుకుంటూ పోతున్నారు. షాల్ని. రైట్, థ్యాంక్ యూ ఉషా.